నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక ట్రంపెట్ వైన్ అనే ప్లాంట్ తెచ్చి వేశాను. అది ఒక కొమ్మ కూడా వస్తుంది. ఇది ఆ ట్రంపెట్ వైన్ అనే ప్లాంట్. ఇది ఏదైనా పెద్ద చెట్టు ఉన్నట్లయితే దాని సహాయంతో పైకి ఎగబాకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ చెట్టు మొత్తం కూడా కవర్ చేస్తుంది. చూసారు కదా ఈ ఫ్లవర్స్ ఎంత షోగా ఉన్నాయో. నేను ఒక ప్లేస్లో వేశాను. అది దాని పక్కన సీతాఫలం చెట్టు వచ్చింది. ఆ సీతాఫలం చెట్టుకి అది సపోర్ట్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది అనమాట. దీని ఫ్లవర్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా మొగ్గలు కూడా ఎట్లున్నాయో. సో ఈ ఫ్లవరు చెట్లో కనీసం ఒక 3-4 రోజులు ఉంటుంది. అది రాలిపోయి పడిపోయిన తర్వాత కూడా దాని కలరు అట్లాగే చెదరకుండా అట్లాగే ఉంటుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్. చూడడానికి చాలా అందంగా ఉంటాయి. చెట్టు మొత్తం కవర్ చేసేస్తుంది ఇది. మీకు అది ఎలా కవర్ చేస్తుంది అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. మనం దీన్ని తాడు కట్టి పైకి కానీ లాగినట్లయితే బాగా చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విధంగా హ్యాంగింగ్ అవుతూ కూడా ఉంటుంది. మొగ్గలు అవి రేపటికి అన్నీ విచ్చుకుంటాయి. 1 by 1 విచ్చుకుంటూ చాలా షోగా కనపడుతుంది అనమాట. చూసారు కదా ఇది వాటర్ వేస్తూ ఉంటే కూడా మీకు మంచిగా గ్రోత్ వస్తుంది. అక్కడక్కడ దీని వేర్లు పాకుతూ వెళ్ళిపోయి అక్కడక్కడ కూడా వస్తాయి అన్నమాట. ఇది సీతాఫలం చెట్టు. దీని సహాయంతో పైకి వెళ్ళిపోయింది అది. చూసారు కదా. సో దీని ఫ్లవర్ చూపిస్తాను చూడండి క్లోజప్లో. అంత బాగుంటుంది అది. ఇది ఒకసారి ఒక చెట్టును కవర్ చేసిందంటే ఆ లోపల ఏ చెట్టును కవర్ చేసింది అనేది కూడా మనకు తెలియదు. అంత ఫుల్గా కవర్ అయిపోతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రంపెట్ వైన్ అని అంటారు దీన్ని. తెచ్చుకొని వేసుకోండి, చాలా షోగా ఉంటుంది. ఇదనమాట ఫ్లవర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అది కానీ వన్స్ కవర్ అయిపోతే చెట్టు కనపడకుండా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.